బద్దలు కొట్టే టైం అయితే వచ్చేసింది. ఎంత అయి ఉంటుందో సరదాగా గెస్ చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. కొన్ని డేస్ నుండి ఇందులో మనీ సేవ్ చేసా, ఎంత అయి ఉంటుందో చూసేద్దాము. ఒక విషయం చెప్తా ఈ వీడియోలో, అరే ఈ పాప ఏం చేస్తలే అని ఎవరిని అనుకోకండి. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనం చెప్పలేం కదా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ కదా బ్రో. ఉన్న చోట ఖాళీగా కూర్చుంటే మనీ మన దగ్గరకు రావు అన్న మ్యాటర్ రియలైజ్ అయ్యి మనీ వచ్చే ప్రతి సోర్స్ లో నేను చాలా కష్టపడ్డా. అది స్టిచ్చింగ్ అయినా, ప్రమోషన్స్ అయినా, మీషో ప్రోడక్ట్స్ నుంచి అయినా. నేను చాలా ప్రౌడ్ గా చెప్తున్నా, ఈ మనీ నా దగ్గరకు అంత ఈజీగా ఏం రాలేదు. నేను రాత్రి ఒక రోజు స్టిచ్చింగ్ చేసి ఇంకొక రోజు ఎడిటింగ్, ఇలా కష్టపడితే వచ్చిన మనీ ఇది. పక్కల పని మనకి ఈజీనే అనిపిస్తుంది కదా, కానీ ఆ పని చేసే వాళ్ళకే అర్థమవుతుంది అందులో ఎంత స్ట్రెస్ ఉందో అన్నది. నేను ఐఫోన్ కొన్నప్పుడు నా దగ్గర మనీ లేవు, ఇంట్లో వాళ్ళతో తీసుకుని సింగిల్ పేమెంట్ లో అయితే తీసుకున్నా. ఫోన్ మనీ ఆల్రెడీ ఇచ్చేసా, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, ఇచ్చేద్దాం తొందరలోనే. నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఎస్పెషల్లీ మా అన్న, ఆయన పని వదులుకొని నాతో పాటు వస్తుండే. థ్యాంక్ యూ అన్న. మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఇలాంటి చిన్న చిన్న పనులు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి కదా. కమెంట్ చేయండి. నేను ఏదో మాట్లాడాలి అనుకుని ఇంకేదేదేదో మాట్లాడేసిన, తప్పుంటే క్షమించండి. మనీ ఎంత ఉంటుందో గెస్ చేసి కమెంట్ చేయండి. మీ లైఫ్ లో ఉండే హార్డ్ వర్కింగ్ లేడీకి తప్పకుండా ఈ రీల్ షేర్ చేసేయండి.